వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బీభత్సంగా కొనసాగుతోంది. పండుగ సెలవులు ముగియడంతో జనం భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 2 లక్షల వాహనాలు ఈ మార్గం గుండా వెళ్లినట్లు టోల్ అధికారులు చెబుతున్నారు. అయితే కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద టెక్నికల్ తిప్పలు రహదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉన్న 7 గేట్లలో 2 గేట్లు మొరాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి పరమేష్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు వాహనాల రద్దీ అయితే క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా నిన్నటి నుండి ఈ రోజు వరకు 150,000 వాహనాలు వెళ్ళినట్లుగా ఇప్పటికే టోల్గేట్ సిబ్బంది చెప్తుంది. కానీ లెక్కల ప్రకారం దాదాపుగా 2 లక్షల వరకు కూడా వాహనాలు వెళ్ళినట్లుగా తెలుస్తున్న సమాచారం అయితే అందుతుంది. ఏదైతే సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి ఆంధ్ర వైపు వెళ్ళినటువంటి ప్రజలు మొత్తం కూడా 3 రోజుల పాటు ఏదైతే తమ బంధువులతోటి కావచ్చు, స్నేహితులతోటి సంతోషంగా గడిపినటువంటి ప్రజలు మొత్తం కూడా సెలవులు ముగియడంతో అయితే తిరిగి పట్నం బాట పట్టారని చెప్పుకోవచ్చు. దీంతో అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే పంతంగి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా చేశామని చెప్పేసి ఇటు టోల్గేట్ సిబ్బంది చెప్తున్నప్పటికీ కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అనేకమైనటువంటి కొన్ని ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. 7 టోల్ బూత్లను హైదరాబాద్ వైపు తెరిచి పంపిస్తున్నప్పటికీ కూడా 2 టోల్ బూతులలో ఈ స్కానర్కి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లం రావడంతో అయితే ఫోటోలు తీసుకొని వెహికల్స్ని పంపిస్తున్నారు. దీంతో అయితే వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ వెహికల్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ తీసుకోవడం వల్ల ఏదైతే ఫాస్టాగ్ సంబంధించినటువంటి అమౌంట్ 2-3 సార్లు కట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పటికే వాహనదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోవాలి, కానీ ఫోటోలు తీసుకోవడం వల్ల వాహనాలను ఫోటో తీసుకోవడం వల్ల ఎక్కువగా ఛార్జీలు కూడా కట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే వీళ్ళు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిన తర్వాతకి దీనికి సంబంధించినటువంటి ఎక్కువ అమౌంట్ కూడా డిడక్షన్ అయితే అడగడానికి రావాలంటే దాదాపుగా 100 నుండి 150 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ ఈ 250 రూపాయల కోసం మళ్ళీ అడగడానికి 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రాలేరు. కాబట్టి ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 3వ నెంబర్ కౌంటర్ చూడొచ్చు, 4వ నెంబర్ కౌంటర్ కూడా పూర్తిగా పనిచేయకపోవడంతో ఇటు టోల్గేట్ సిబ్బంది ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టి అయితే దీనికి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొని వెహికల్స్ని అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టోల్గేట్ సంబంధించినటువంటి ఫాస్టాగ్ సంబంధించినటువంటి విషయాలలో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వాహనదారుల విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ముందే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి వాహనదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెవీ వెహికల్స్ వల్ల ఈ హైవే మీద ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. హెవీ వెహికల్స్ వల్ల ఈ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ రహదారి మీద కొన్ని చోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతుండడంతో అయితే హెవీ వెహికల్స్ రావడం వల్ల సింగిల్ వేలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దారి మళ్లింపు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు అయితే భారీగా వాహనాల సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా తెలంగాణ నుండి ఆంధ్ర వైపు అయితే 5 లక్షల వాహనాలు వెళ్ళినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఏదైతే ఆంధ్ర నుండి హైదరాబాద్ వైపు అయితే దాదాపుగా 1,00,000 వాహనాలే వచ్చినాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భారీ సంఖ్యలో వాహనాలు వచ్చేటటువంటి పరిస్థితులలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ సంఖ్యలో వస్తాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితులలో అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. 2 టోల్గేట్ల వద్ద కూడా భారీగా వీటికి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, మెడికల్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రానికి రేపు మార్నింగ్ వరకు కూడా ఈ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడేటటువంటి అవకాశాలు ఉందో పెద్ద కాపర్తి కావచ్చు, చిట్యాల వద్దనైతే మరింత ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న రాత్రి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాబట్టి ఈరోజు కూడా అలాంటి సమస్య తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. చిట్యాల వద్ద ఏమైనా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది కనుక ఇటు రామన్నపేట నుంచి ఒలిగొండ వరకు దారి మళ్లించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. నిన్న ఏదైతే వాహనదారులు దాదాపుగా 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలోనే ఈరోజు కూడా అలాంటి సమస్య తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే నేషనల్ హైవే మీద ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM టీవీ, కొర్లపాడు టోల్ ప్లాజా.